హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్. సో ఈరోజు మీరు ఇప్పుడు మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ నా వాట్సాప్ కానీ చూస్తుంటే అందులో స్టోరీలో విల్ పవర్, డెడికేషన్, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ అని ఇట్లా మనం రాసుకుంటాం కదా మన ఇష్టంగా లైన్స్. సో ఇవి ఉంటాయి. సో ఇందులో డెడికేషన్ అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో మనం పోటీ పరీక్షల్లో ఈ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిదామని ఫిక్స్ అయినప్పుడే కంప్లీట్ దాని గురించి డెడికేటెడ్గా ఉండాలి. నువ్వు దాన్ని ఒక వేను చూజ్ చేసుకున్నావు. సో దానికి సంబంధించిన సమాచారం అంతా తీసుకొని దాన్ని సాధించడానికి ట్రై చేస్తున్నావు. సో అందులో ఎంత డెడికేషన్ ఉండాలి నీకు. ఇప్పుడు మనం ఫిట్నెస్ అనగానే విరాట్ కోహ్లీ లేదంటే క్రిస్టియానో రొనాల్డో ఇట్లా అనుకుంటాం. సో వాళ్ళు ఎంత ఫిట్ ఉంటారు, ఆ ఫిట్నెస్ కోసం వాళ్ళు చాలా కష్టపడతారు. సో మంచి ఫుడ్ తీసుకున్నప్పటికీ ఎక్సర్సైజ్ అయ్యేది అయితే బాడీ రాదు. అది మామూలు ఎక్సర్సైజ్ కాదు. ఆ రేంజ్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటే డైలీ కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు, సంవత్సరాల పాటు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఈ ఏజ్లో కూడా ఆ రేంజ్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తాడు. సింగిల్స్తోనే ఇప్పుడు ఆయన కన్నా చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఉన్నా కూడా ప్లేయర్స్ ఎక్కువ సింగిల్స్, టూస్ రన్నింగ్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ రేంజ్ ఫిట్నెస్ ఉండాలి. సో దానికోసం ఎంతో కష్టపడతాడు. సో ఆయన కెరియర్ కోసం ఆయనకున్న డెడికేషన్ అది. మరి మనం ఇప్పుడు అంతెందుకు మనలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న మనం ఏదైతే టాపిక్ ఫస్ట్ రోజు ఇచ్చినప్పుడు, ప్రెసిడెంట్ టాపిక్ ఇచ్చినప్పుడు, రాష్ట్రపతి అనే టాపిక్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్ మెసేజ్ పెట్టిన, సార్ నేను ఇట్లా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, క్యాబ్లో వెళ్ళుకుంటూ మీ ప్రశ్నలు చూసిన, నాకు మీరు ఇచ్చిన 11 క్వశ్చన్స్లో 10 కరెక్ట్ అయినాయి అని పెట్టి. సో అతడు క్యాబ్లో వెళ్తున్నా అన్నప్పుడే అంటే నాకు లోపల ఒక ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి చేసినప్పుడు ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే నాకు నార్మల్గా ఒక 10 క్వశ్చన్స్ చేయాలంటే గంట పైన పడుతుంది. ఏదో బుక్ తీసుకొని తొందరగా చేయాలి. దాన్ని ఎలా ఇవ్వచ్చు, ఎలా ఇస్తే ఒక మంచి ఆలోచన రేకెత్తిచ్చే రకంగా ఉంటుంది, దాన్ని ఎన్ని రకాల ట్విస్ట్ చేయవచ్చు, ఇవన్నీ చూసి దాన్ని తయారు చేయాలంటే 10 క్వశ్చన్స్ గంట పైన పడుతుంది. సో అలాంటి మెసేజ్ చూసినప్పుడు, ఎందుకంటే మేము ఇద్దరం ఎంప్లాయీసే, మా వైఫ్ అండ్ నేను, ఒక పాప. సో మేము ఇద్దరం డ్యూటీకి రావాలి, ఇవన్నీ చూసుకోవాలి. అయినా ఈ టైంలో మనం ఇది చేస్తున్నాం కాబట్టి మీకోసం. సో అప్పుడు ఇలాంటి మెసేజ్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకో పర్సన్ ఉన్నాడు, ఎవ్రీడే గత 3-4 మంత్స్ నుంచి 4 o'clock 5 o'clock 4 to 5 మధ్యలో ప్రతిరోజు మెసేజ్ చేస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఈరోజు టాపిక్ పెట్టాలి. నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నా, నేను రిప్లై ఇచ్చినా ఇవ్వకున్నా ప్రతిరోజు మెసేజ్ పెడతాడు. సో మొన్నటి వీడియోలో కూడా ఈ విషయం చెప్పినప్పుడు చూసిన, నేను ఎంతమంది రెస్పాండ్ అవుతారో చూద్దాం అనుకున్నా. ఒక 8 మెంబర్స్ ఏమో మెసేజ్ పెట్టారు 5 o'clockకి, సార్ టాపిక్ పెట్టండి అని. సో ఇలాంటి డెడికేషన్ కావాలి మనకి. ఎందుకంటే పోటీ పరీక్షలు ఉంటే ఏదో కోచింగ్ పోదాం, తీసుకుందాం, యూట్యూబ్ చూద్దాం, 4 వీడియోలు చూద్దాం, అట్లా కాదు. నేను చాలాసార్లు చెప్పిన మీకు, డోంట్ హంట్ ఏ టైగర్ విత్ ఏ కంపెనీ ఆఫ్ షీప్స్. గొర్రెల మందని వేసుకొని పులిని వేటాడొద్దు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవన్నీ టఫ్ పేపర్లు, మీకు చాలా టఫ్ వస్తుంది పేపర్. దాన్ని మీరు అది చేయాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మంచిగా ప్రిపేర్ కావాలి. ఇప్పుడు మీరు ఏదో మీద చదివి రేపు పేపర్ చూసిన తర్వాత హార్డ్ వచ్చిందనుకో, ఇబ్బంది పడతారు. సో ఇప్పటి నుంచి స్ట్రాటజిక్ అని ఇచ్చేది చదువుకొని మీకు సరిపోతాయి. ఇప్పుడు డెడికేషన్ ఏ రేంజ్లో ఉండాలంటే, మన గ్రూప్లో ఉన్న వాళ్ళకు, ఇప్పుడు మనం 20 మంది అనుకున్నాం గ్రూప్లో, 120 మందికి పోయింది అది. ఇంకా చాలామంది జాయిన్ చేయమని పెట్టారు. సో వాళ్ళందరినీ అట్లనే ఆపిన. ఇంకో గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం. 125 మెంబర్స్ చాలు ఇందులో, ఇంకా వేరే చూద్దాం. యాక్చువల్గా నాకు 25 ఉండే, అది 125 అయింది. కాకపోతే డెడికేటెడ్ పీపుల్ కావాలని అందుకే అంటున్నాను. చదివే వాళ్ళు కావాలి. మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం, ఇంత కష్టపడి ఇవన్నీ తయారు చేస్తున్నాం, మీరు కూడా అదే రేంజ్లో దాన్ని రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడు నాకు హ్యాపీ, మీకు జాబ్ వస్తే మీకు హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఇచ్చిన టాపిక్ కానీ నేను ఇచ్చిన టాపిక్, నిన్న గవర్నర్ పెట్టినాం. ఆ 10 క్వశ్చన్స్ ఇప్పుడు నేను డైరెక్ట్ ఇప్పుడు లైవ్ పెట్టి అడిగితే మీరు చెప్పాలంతే. ఆ రేంజ్లో మీరు చదవాలి. అదే డెడికేషన్, అంతేగా. ఇప్పుడు మనం ఏదో చూస్తాం కదా, ఒక అతను జార్ఖండ్లో మాంజీ
వాళ్ళ వైఫ్ చనిపోయింది అని చెప్పి హాస్పిటల్కి దూరం అవడం వల్ల కొండ చుట్టూ తిరిగి రావాలి. సో అంత టైం పట్టడం వల్లనే ఆమె చనిపోయిందని చెప్పి దాదాపు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి కొండనే తవ్విండు రోడ్డు కోసం. సో అది డెడికేషన్. నువ్వు ఇప్పుడు కొండలు తవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ డైలీ కొన్ని గంటలు డెడికేటెడ్గా దాన్నే పట్టుకొని కూర్చో. కొంతసేపు ఫోన్ ఆఫ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ రోజు మనం గ్రూప్ పెట్టాలనుకున్న రోజు నైట్ వరకు గ్రూప్ స్టార్ట్ చేయలేదు నేను. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే నాకు సోషల్ మీడియా మీద అంత గ్రిప్ లేదు. నాకు ఇప్పటికి ఇన్స్టాగ్రామ్లో నా పేరు ఉంటుంది తప్పితే నేను దాన్ని వాడను. నాకు అసలు యాప్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎప్పుడో చేసింది ఆ పేరు చూపిస్తుంది. నాకు ఇన్స్టాగ్రామ్ యాపే లేదు, ఫేస్బుక్ లేదు. ఓన్లీ నేను చూసేది యూట్యూబే. పేరు ఉంటుంది బట్ అవి ఎప్పుడో చేసి కథ వదిలేసినాం. సో అందుకనే స్లో అయింది. ఆ రోజు గ్రూప్ క్రియేట్ చేయడం అంతా కొంచెం టెక్నికల్ కదా. సో అది అంటే ఇప్పుడు సోషల్ మీడియా మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మీరు చదువుదామని కూర్చున్నాక వెంబడే ఏదైనా ఒక మెసేజ్ కానీ ఏదైనా వచ్చిందనుకో నోటిఫికేషన్, దానికి వెళ్ళిపోతారు. యూట్యూబ్ చూస్తాం, ఏదో ఒక్క నిమిషం చూద్దాం అనిపిస్తుంది, షార్ట్స్ ఓపెన్ చేస్తావు, అది చూడగానే చాలా సంతోషం అనిపించి ఇంకా ముందుకు పోతుంది. సో ఇలాంటి డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టండి. డైలీ కొన్ని గంటలు డెడికేటెడ్, నీ పనే చదవడం కాబట్టి డెడికేటెడ్గా చదవండి. మీకు అన్నీ ఉన్నప్పుడు మంచిగా చదువుకోవచ్చు కదా. కొంతమంది చూడండి, ఇప్పుడు ప్రైవేట్ జాబులు చేసుకుంటూ క్యాబ్లో పోయేటప్పుడు చదువుకుంటారు, బస్సులో పోయేటప్పుడు చదువుకుంటారు. కొంతమంది ఇంటి దగ్గర పని చేస్తున్నా. నిన్న ఒక పర్సన్ మెసేజ్ పెట్టిండు, సార్ నేను ఇక్కడ ఇంటి దగ్గర వ్యవసాయం చేసుకుంటా, మీ క్లాస్లో అయినా సార్ నేను మీ గ్రూప్లో కూడా నన్ను యాడ్ చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టండి. సో అంటే మనకు ఎన్ని కష్టాలున్నా మన టార్గెట్ అనేది మన ఫైనల్ లక్ష్యం, దాన్ని సాధించడానికే మన జీవితం ఇది. అంతే. ఇప్పటికున్న లక్ష్యం అయితే అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చిన తర్వాత వేరే లక్ష్యం పెట్టుకో. నీకు ఇప్పుడున్న ప్రజెంట్ లక్ష్యం అయితే జాబ్ కొట్టడం కాబట్టి నేను చెప్పే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మీరు నెక్స్ట్ జరిగే ఏ ఎగ్జామ్ అయినా మీరు ఆ ఎగ్జామ్ చూసిన తర్వాత అందులో వచ్చిన ప్రశ్నలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మీకే అర్థమైపోతుంది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.